నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వీలాగ్స్. నేను మీ పావని. ఈరోజు మనం మీతో పంచుకోబోతున్న వంటకం ఓ సాంప్రదాయ తియ్యటి రుచికరమైన చిరంజీవి మధురం. అదే మన చిరోటి. పండుగలు, పెళ్ళిళ్ళు, ప్రత్యేక సందర్భాల్లో అన్నీ ఈ చిరోటి లేకుండా అసంపూర్ణమే. బయట తినేలా కాకుండా ఇంట్లోనే తేలికదా పొరలతో పుష్పంలా విప్పే చిరోటి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. సాధారణమైన పదార్థాలతో కానీ అసాధారణమైన రుచితో ఉన్న ఈ వంటకాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు? రుచుల ప్రయాణం ఇప్పుడే మొదలెడదాం. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో చిరోటి చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, 1 కప్పు చక్కెర, కొంచెం నెయ్యి, ఇలాచీ పొడి, ఆయిల్, ఫుడ్ కలరు. నేను ఒక జబ్బ తీసుకుంటున్నా, అందులో కలుపుకుంటాను నేను పిండి. దీన్ని చిరోటి అంటారు, మన తెలుగులో పేని, మైదా పేని అంటారు. మనం పేని అనే అంటాము. దాన్ని కలుపుకోవాలి. మన పూరి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది. ఒక 2 స్పూన్లంత ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అన్నా, నెయ్యి అన్నా ఏదన్నా వేసుకోవచ్చు. డాల్డ్ ఉంటే డాల్డ్ వేసుకోవచ్చు, ఏదన్నా మన ఇష్టం. నేను కొద్దిగానే చూపిస్తున్నా, మనం ఎక్కువ చేసుకోలేం కదా. ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇది 1 కప్పుకే 10-15 అవుతాయి. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. 2 స్పూన్లు నేను ఆయిలే వేసుకున్నా, నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు. మంచిగా దగ్గరికి కావాలి పిండి, మెత్తగా ఉండొద్దు. మైదా పిండి సాగుతుంది కదా ఉత్తగానే. ఈ పిండికి నాకు 5 ముద్దలు అవుతాయి. మనకు కావాల్సిన 5 రొట్టెలు. 5 రొట్టెలకు కావాల్సినంత 1 కప్పు తీసుకున్నా నేను. మనము 2 కప్పులు తీసుకుంటే 10 ముద్దలు అవుతాయి. ఈ బెల్లాంచి ఒకదాని మీద ఒకటి వేసుకుంటాం కదా, పొరలు రానికే. పొరలు వస్తుంది ఇది. బెల్లాంచేటప్పుడు మీకు తెలుస్తుంది కదా, మంచిగా చూసి చేయండి ఇవి. ఒకసారి చూసినామంటే అవి ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఒక్కొక్కటి రొట్టె బెల్లాంచుకోవాలి పల్సగా. ఐదు రొట్టెలు బెల్లాంచుకోవాలి. 5 అవుతాయి, కప్పుకు 5. నేను తీసుకున్న కొలతకైతే 5 అవుతాయి. మీరు ఎక్కువ తీసుకుంటే మీ ఇష్టంను బట్టి చేసుకోవచ్చు. వేసేటి అయితే 5 రొట్టెలు వేయాలి. ఒకదాని మీద ఒక రొట్టె, 5 రొట్టెలు వేయాలి. మంచి పొరలు వస్తాయి. పిండి ఎక్కువ పెట్టుకుంటే పెద్దగా వస్తుంది రొట్టె. నేను కొంచెమే పెట్టిన. ఎక్కువ పిండి పెట్టుకుంటే పీట నిండి వస్తుంది రొట్టె. చేసినా కొద్ది సాగుతుంది కదా మైదా పిండి. కొంచెం నెయ్యి పెట్టుకోవాలి. 5 రొట్టెలు అయినాక
నెయ్యి మంచిగా దాని మీద రాసుకొని కొంచెం పొడి పిండి చల్లి మళ్ళీ ఇంకొక రొట్టె వేయాలి దాని మీద. ఇంకో రొట్టె వేసుకొని దానికి కూడా సేమ్ అట్లనే రుద్దుకోవాలి నెయ్యి. పైదానికి కూడా రుద్దాలి నెయ్యి, ఫోల్డ్ మంచిగా వస్తుంది పైదానికి కూడా రుద్దితే. మంచిగా ఫోల్డ్ చేయాలి దగ్గరికి. కొంచెం అట్లా అనుకుంటే వెడల్పు అవుతుంది, జర పొడుగు ఎక్కువ అవుతుంది. ఆ కొన ఈ కొన చాకుతో సన్నగా కట్ చేసుకోవాలి సైజు మంచిగా రానీకే. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి. మొత్తం గోళీలాగా చేయొద్దు, ఇట్లా ఉత్తగా ప్రెస్ చేయాలి అంతే. గోళీ చేయొద్దు మళ్ళా, ఇట్లా ఉత్తగా ఒత్తాలి, అట్లయితేనే పొరలు పొరలు వస్తాయి. మన బిస్కెట్లు ఉంటాయి కదా, పైన బిస్కెట్లు అట్లయితే పొరలు. పొడి పిండితో బెల్లంచుకోవాలి మంచిగా. బెల్లంచడం అయిపోయింది, నేను నూనె పోసుకుంటాను. అవి కాగడానికి సరిపోయినంత మొత్తం గోలాలే కదా ఆయిల్లో, సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. 2 కప్పులంతా పట్టింది నూనె వేసుకోనికి. ఎక్కువ గుంజదు కానీ మనం అంతా వేసుకోవాలి అందులో. మంచిగా నూనె కాలిన తర్వాతనే వేయాలి. మంచిగా వేడి అయిన తర్వాతనే పూరి వేయాలి. నేను పక్కకు భగవాన్ పెట్టుకొని షుగర్ పాకం పట్టుకుంటున్నా. అందులో కాగానే అందులోకి తీసి అందులో వేయాలి. కొన్ని వాటర్ పోసుకొని సిరప్ చేసుకోవాలి. మన గులాబ్ జాములకి ఎట్లుంటుంది అట్లా చేసుకోవాలి. మొత్తం గట్టి పాకం రావద్దు. ఇట్లా పొంగులాగా రావాలి అంతే. కొంచెం జిగు జిగులాగా ఉంటుంది, అయ్యేదాకా పట్టాలి. అందులో తీసి అందులో వేసేయాలి పూరి కూడా.
కొద్దిగా పండ్ల కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ కొద్దిగా లైట్గా వేసుకోవాలి. అది మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోవద్దు ఎందుకు అనుకుంటే వదిలేసేయచ్చు. జర కలర్ఫుల్ ఉంటాయి కొద్దిగా లైట్గా వేస్తే. కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇలాచి పొడి వేసిన నేను లైట్గా లెమన్ ఎల్లో వేస్తా. లెమన్ ఎల్లో కలర్ వేస్తా కొద్దిగా కలర్ రానికి. ఇట్లా చేతికి అంటుకున్నట్టు కావాలి. కలర్ వేసిన మంచిగా కలుపుకోవాలి. అది పొంగుతుంటేనే తెలుస్తుంది మనకు పొరలు పొరలు పూరి మొత్తము. మంచిగా కనబడుతుంది మనం కాలుతుంటే పొర పొర. ఏదైనా ప్రసాదంకు చేయాలన్నప్పుడు అట్లా చేసుకొని ఎక్కించుకోవచ్చు దేవునికి. మనం స్వీట్ ఎక్కియాలంటే ఎప్పటికొకటే కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వీట్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా అయ్యేది. నేను షుగర్ పాకం పట్టిన మనకి ఇష్టం తినొద్దు అనుకుంటే బెల్లంలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. అయింది అది కానీ అందులో వేసేయాలి. షుగర్ సిరప్ వేసేసి వెంబటే దాంట్లో కింద తీసి డైరెక్ట్ అందులో వేయాలి. 1 నిమిషం అటు ఇటు దింపి తీసేసుకోవాలి అంతే. ఎక్కువసేపు అందులో ఉంచవద్దు. ఒక్కొక్కటి కాలినట్టు తీసి అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని తీసి ప్లేట్లకు పెట్టుకోవాలి మనం. ఒక కప్ వేసుకుంటే 10-12 వచ్చినాయి మొత్తం. అయిపోయినాయి. చిరోటి రెడీ అయిపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ చల్లుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్న చల్లుకోవచ్చు, మన ఇష్టము. రెడీ అయిపోయింది. ఇదిగో పూసద విప్పే పురులతో నెయ్యి పరిమళంతో తీయగా మనసు పరవశించేలా మన చిరోటి రెడీ అయ్యింది. ఇలాంటి సాంప్రదాయ వంటలు మన కుటుంబానికి, మన సంస్కృతికి ఎంతో ప్రత్యేకమైనవే కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్లో మాతో పంచుకోండి. మీరు చేసిన చిరోటి ఫోటోలు మా ఇన్స్టాగ్రామ్ లేదా కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచుల ప్రయాణాల కోసం టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక రుచికరమైన వంటకంతో, మరో విధమైన తీయగనంతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు తినండి, ఆనంద